So now we are going to discuss RRB Office Assistants Prelims Grand Test 54 from the reasoning section. Okay, so now we'll move to the first question of it. So this is the first question. See what they have given. Basing on the directions they have given this question. So we are going to arrange this question here. See what they have given. Point S is 10 meters to the west of G. So west of G. So point S is here. So point S is there with 10 meters distance. Next one, G is 7 meters north of T. G is 7 meters north of T. So 7 meters distance here. Next one, P is 5 meters. P is 5 meters south of G. They said P is 5 meters south of G. So I'm going to get P here. So P is 5 meters south of point G. So 5 will comes at this position. And H is 15 meters east of P. 15 meters east of P. P నుంచి 15 meters లో H ఉండాలి. సో H ఇక్కడ రాసుకున్నాం సార్. నెక్స్ట్ వన్ K is 20 meters north of H. 20 meters north of H అంటే ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది కాబట్టి రిమైనింగ్ 15 ఇక్కడ వస్తుంది సార్. ఓకే, సో ఇక్కడ మనం ఇలా తీసుకుంటే దిస్ ఈజ్ 5 అండ్ రిమైనింగ్ 15. సో ఇలా తీసుకోవచ్చు. టోటల్ 20 దేంతో అంటే కేతో ఉంది సార్ ఇక్కడ డిస్టెన్స్. నెక్స్ట్ వన్ L is 23 meters west of K. L is 23 meters. సో L is 23 meters అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసి ఇక్కడ వరకు 15. నెక్స్ట్ 23 అంటే ఇంకొక 8 ఉండాలి సార్. సో 8 అంటే ఇక్కడ వరకు వస్తుంది. సో ఇది 10, ఇక్కడ 8 వరకు వచ్చింది సార్. సో పాయింట్ L is 23 meters west of K. సో L will comes at this position. U is 17 meters south of L. U is 17 meters south of L అంటే మనం అబ్జర్వ్ చేస్తే దీనికి ప్యారలల్ గా వచ్చింది ఇక్కడికి. సో 17 meters అంటే ఇంకా కిందకి వెళ్తుంది సార్. సో టోటల్ ఫ్రమ్ హియర్ టు హియర్ దిస్ ఇస్ 17. సో ఎస్ కి ఇలా ఉంటుంది. ఇక్కడికి 17 వచ్చింది, 15 వచ్చింది, 15తో పాటు ఎక్స్ట్రా 2 రావాలి సార్. సో ఎక్స్ట్రా 2 వస్తే యుల్ గెట్ హియర్. సో దట్ ఈస్ యూ. సో ఇక్కడ వరకు 15 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. సో ఇటువైపు నుంచి చూసినా ఇటువైపు 2 ఉంటుంది సార్. ఓకే, ఇది 10 అనుకున్నాం కాబట్టి ఈ 10లో ఇక్కడ 8 ఉంటుంది రిమైనింగ్. సో అలాగే స్ప్లిట్ చేసుకుంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 8, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఉంటుంది. సో టోటల్ 15లో ఇక్కడ వరకు 15 అయితే ప్లస్ 2 17 ఉండడానికి ఛాన్స్ ఉంది సార్. సో ఇది మనకి ఇచ్చిన డేటా. నౌ వీఆర్ గోయింగ్ టు అరేంజ్ దిస్ డేటా బేస్డ్ ఆన్ ద క్వశ్చన్స్. ఓకే, నౌ అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 1. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఎల్ అండ్ పాయింట్ జీ? సో ఎల్ ఇక్కడ ఉంది, జీ ఇక్కడ ఉంది సార్. ఈ రెండుకి షార్టెస్ట్ డిస్టెన్స్ ఏంటి అని అడిగారు. సో షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఒక సైడ్ 15 ఉంది, ఇంకొక సైడ్ 8 ఉంది. సో 15 square plus 8 square, this is 225 plus 64 is equals to 289. That is root over 289 is 17 meters. So first question answer is 17 meters. Next question. In which direction point U is with respect to point P? సో పాయింట్ P దగ్గర నుంచి కంపేర్ చేసుకుంటే U ఏ డైరెక్షన్లో ఉందని అడిగారు. సో U ఇలా పైకి ఉంది, ఎందుకంటే ఇది 5 అయితే ఇది 2 మాత్రమే ఉంది కాబట్టి సో ఈ పైకి ఉంది, నార్త్ వెస్ట్ డైరెక్షన్ అవడానికి ఛాన్స్ ఉంది సార్. ఓకే, సో నార్త్ వెస్ట్ ఈస్ ద ఆన్సర్. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ సి. సో క్వశ్చన్ నెంబర్ 2 ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. నౌ అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 3 to 7 హియర్. సో దే హ్యావ్ given that there are 10 people are there. There are total 10 people are there. So I am going to arrange those 10 people. So they are given the total, there are 10 people. So I have taken 10 positions here. The question starts from here. E6 sits second to the right of E1. So E1 ki second right lo E6 undi. Next one. 2 persons sits between E6 and E3. 1, 2, I am taking E3 here. E3. Who sits second to the left of E5?
E3 ఎక్కడుందంటే E5 కి సెకండ్ లెఫ్ట్ లో ఉంది. నెక్స్ట్ వన్ E8 సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ E5. E5 కి సెకండ్ రైట్ లో E8 ఉంది అని ఇచ్చాడు సార్. నెక్స్ట్ E7 సిట్స్ ఆపోజిట్ టు E9 అండ్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ E10. So till here we have completed. E8 sits second to the right of EF. So ఇక్కడ నుంచి చూద్దాం సార్. E7 sits opposite to E9. సో E7 sits opposite to E9 అంటే ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు సార్. Opposite E9 and sits third to the left of E10. E1 is not an immediate neighbor of E10. సో ఇక్కడ E10 రాకూడదు అని చెప్పి కండిషన్ ఇచ్చారు. E1 is not the immediate neighbor of E10. E2 sits opposite to the one who sits immediate left of E1. సో E1కి ఎవరైతే ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్నారో ఆ పర్సన్కి E2 ఈజ్ ఆపోజిట్ అని ఇచ్చున్నాడు. సో E2 విల్ కమ్స్ అట్ దిస్ పొజిషన్. ఓకే, నెక్స్ట్ E7 సిట్స్ ఆపోజిట్ టు E9 అండ్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ E10. సో ఇక్కడ E10 రాకూడదు. సో ఇక్కడ E10 రాకూడదు అంటే ఈ 3 పొజిషన్స్లో ఎక్కడన్నా E10 రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు సపోజ్ E7 సిట్స్ ఆపోజిట్ టు E9 హూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ E10. సపోజ్ ఇక్కడ E10 తీసుకున్నాను అనుకోండి, 1 2 3 E10కి థర్డ్ లెఫ్ట్లో ఉన్న పర్సన్కి E7 సిట్స్ ఆపోజిట్ టు E9 అండ్ E7 ఈస్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ E10. E10కి థర్డ్ లెఫ్ట్లో E7 ఉన్నాడు. సో E7కి ఆపోజిట్లో ఉన్నది ఎవరు అంటే E9. సో దట్స్ వాట్ దే హ్యావ్ గివెన్, రైట్? ఓకే, నౌ అబ్జర్వ్ హియర్ 1 we have represented, 2 3. So 4 is not represented. So obviously E4 will comes at this position. So if E4 will comes at this position, we have completed the entire process of it. Clear? So this is the arrangement. Now we are going to check the question on it. Now observe question number 3 on this. How many persons are sitting between E2 and E1? So E2 ki E1 ki మధ్యలో ఎంతమంది ఉన్నారు? When counted from the left of E1. E1 కి left నుంచి కౌంట్ చేస్తే 1 2 3 4 5. Total there are 5 members are there. That's why answer for this question will be option A. Who among the following sits opposite to the one who sits second to the left of E7? E7 కి ఎవరైతే సెకండ్ లెఫ్ట్ లో ఉన్నారో ఆ పర్సన్ కి ఆపోజిట్ లో ఉన్నది ఎవరు? క్లియర్? Who among the following sits opposite to the one who sits second to the left of E7? E7 సెకండ్ లెఫ్ట్ లో ఉన్నది ఎవరు సార్? E4. E4 కి ఆపోజిట్ లో ఉన్నది ఎవరు? E10. So answer for this question will be E10, that is there in option C. So question number 4, option C will be the answer. Next, which among the following statement is not true regarding E4? So E4 ఇక్కడ ఉంది సార్. E4 sits opposite to E10. ఇది కరెక్టే కాబట్టి ఇది మన ఆన్సర్ అవ్వదు. ఇది ఏంటి ట్రూ కాదని అడిగారు కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు సార్. E4 సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ E8. E4 సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ E8. ఇది కూడా కరెక్టే కాబట్టి ఇది మన ఆన్సర్ అవ్వదు. E6 అండ్ E4 ఆర్ ఇమీడియట్ నైబర్స్. E6 అండ్ E4 ఆర్ ఇమీడియట్ నైబర్స్. అది కరెక్టే కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ అవ్వదు. E4 సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ E2. E4 సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ E2. సో E2 నుంచి అబ్జర్వ్ చేస్తే 1 2 3. సో E4 sits third to the left of E2. ఇది కూడా కరెక్టే కాబట్టి ఇది కూడా ఆన్సర్ అవ్వదు. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి ఆల్ ఆర్ ట్రూ. సో క్వశ్చన్ నెంబర్ 5, ఆప్షన్ E will be the answer. Question number 6. If the position of E2 and E8 is interchanged. సో E2 E8 ఇంటర్చేంజ్ చేయమని చెప్పారు సార్. సో E2 ఇక్కడ ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు గెట్ E8 హియర్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ E2 హియర్. సో ఇలా ఇంటర్చేంజ్ చేసుకోమన్నారు. దెన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ E8? E8 కి థర్డ్ రైట్ లో ఎవరు ఉంటారని అడుగుతున్నారు సార్. హూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ E8? 1 2 3. E5 will comes at that position. That's why option B will be the answer for question number 6. Now 4 of the following 5 are alike in a certain way and hence they form a group. ఇందులో ఏది డిఫరెంట్ గా ఉందని అడుగుతున్నారు సార్. E3 E1. If you observe here, E3 and E1 are opposite to each other. E5 E6. E5 E6 are opposite to each other. E2 E8. E2 and E8 are opposite to each other. Next E9 E8. So E9 E8 is not opposite to each other. So here we are going to get this one as the wrong one. Remaining E7 and E9 also opposite to each other. So question number 7, option D will be somewhat different. Now observe question number 8 here.
They have given that Q less than or equals to I greater than C equals to G, and after that G greater than or equals to M greater than J, then J less than E greater than or equals to K. So after that, where we can connect this one A F Q. So there is no direct relation for A F Q here. Yes, we are having here A less than F equal to Q. So this is the equation. That's what we have changed it into. Now first one I greater than J అవుతుందా అని అడిగారు సార్. సో I greater than J అవుతుందా అంటే greater కామన్ గా ఉంది కాబట్టి ఎస్. ఇన్ బిట్వీన్ K అండ్ I, K లెస్ దెన్ I అవుతుందా అంటే I గ్రేటర్ దెన్ K అవుతుందా లేదు చెక్ చేస్తే సరిపోద్ది. కానీ ఇన్ బిట్వీన్ దేర్ ఆర్ ఆపోజిట్ సింబల్స్. సో అవ్వటానికి ఛాన్స్ లేదు సార్. ఓన్లీ వన్ ఈస్ ట్రూ హియర్. సో క్వశ్చన్ నెంబర్ 8 ఆప్షన్ ఏ ఈస్ ద ఆన్సర్. Observe question number 9 here. They have given A equals to H less than or equals to L less than or equals to D, and D greater than F greater than or equals to I equals to G less than O. Next one EPA they have given. I am writing here E greater than or equals to P less than A. Clear? Now observe here. In between L and G they are asking the relation. L is here and G is here. So in between L and G there are opposite symbols. So first one avvadu. Next P and D. P less than D అవుతుందని అడిగారు సార్. సో P less than D అవుతుందంటే less than కామన్ గా ఉన్నాయి కాబట్టి సెకండ్ వన్ అవటానికి ఛాన్స్ ఉంది. దట్స్ వై ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి ఓన్లీ 2 is true. That is option B. Now observe question number 10 here. X equals to V greater than O, and after that O greater than or equals to W less than or equals to Y less than or equals to Q greater than S. Then we can write Z greater than N less than or equals to X. So this is what they have given the statement. Now N between N and Y. N is here and Y is here. So in between N and Y there are opposite symbols. So obviously it will not come. Next one V and S. If you observe V and S here, so V is here and S is here. Here also we are having opposite symbols. No chance of getting answer for this. That's why answer for this question will be either one, neither one, nor two is true. Option D is the answer for this question. Observe the next question they have given on puzzle. A small puzzle been given here. A, B, C, D, and E are 5 friends belongs to different cities and they are working in different banks. And if you observe here, they said that 2 of them belongs to Delhi and 2 are working in SBI. సో ఇక్కడ వచ్చిన 5 మెంబర్స్ ఇచ్చారు కానీ మనకున్న డేటా మాత్రం ఓన్లీ 4 మెంబర్స్ గురించి మాత్రమే ఉంది సార్. నౌ వీఆర్ గోయింగ్ టు అరేంజ్ దెమ్ అకార్డింగ్ టు దిస్. సో దీన్ని మనం బాక్స్ మోడల్లో చేయొచ్చు, లేదు అంటే డైరెక్ట్గా we can find this answer. First one. So the condition important. So 2 of them works in belongs to Delhi, 2 of them working in SBI. The one who is working in Axis Bank belongs to Mumbai. So I think ఎక్కడైనా రావచ్చు కాబట్టి కండిషన్ ఇక్కడ రాసుకున్నాను సార్. So Axis Bank should be Mumbai. Okay, so this is one data. The one who is working in Axis Bank belongs to Mumbai. Neither A nor C belongs to Delhi. సో ఇక్కడ ఏ దగ్గర ఢిల్లీ రాకూడదు, అలాగే సి దగ్గర కూడా ఢిల్లీ రాకూడదు. నెక్స్ట్ వన్, ద పర్సన్ హూ బిలాంగ్స్ టు ఢిల్లీ ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ ఎస్బీఐ. సో ఢిల్లీ వాళ్ళు ఎస్బీఐలో వర్క్ చేయకూడదు అనేది కండిషన్ సార్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఢిల్లీ ఉంది కాబట్టి ఢిల్లీ రావట్లేదంటే ఆబ్వియస్గా ఎస్బీఐ రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్, బి హూ డస్ నాట్ బిలాంగ్స్ టు కోల్కతా ఈజ్ వర్కింగ్ ఇన్ ఎస్బీఐ. సో బి కోల్కతా కాదు. సో బి కోల్కతా కాదు అండ్ హీఈస్ వర్కింగ్ ఇన్ ఎస్బీఐ. సో బి వర్కింగ్ ఇన్ ఎస్బీఐ అని క్లియర్గా చెప్పున్నారు సార్. who does not belongs to Kolkata is working in SBI. Neither A nor E working in SBA and HDFC. So A SBI లో వర్క్ చేయట్లా. ఓకే, ఏ ఎస్బీఐలో వర్క్ చేయట్లేదు, అలాగే హెచ్డిఎఫ్సిలో కూడా వర్క్ చేయట్లేదు. ద సేమ్ వే ఈ కూడా ఎస్బీఐలో వర్క్ చేయట్లేదు, హెచ్డిఎఫ్సిలో కూడా వర్క్ చేయట్లేదు. సో ఇక్కడ వరకు డేటా ఇచ్చున్నారు సార్ మనకి. ఎస్, స్టిల్ హియర్ దే హ్యావ్ గివెన్ ద డేటా. సో నేదర్ ఏ నార్ సి బిలాంగ్స్ టు ఢిల్లీ. సో వీళ్ళిద్దరూ ఢిల్లీ కాదు సార్. నెక్స్ట్, ఢిల్లీ అయిన వాళ్ళు ఎస్బీఐ కాదు అని ఇచ్చారు. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఢిల్లీ కూడా రావడానికి ఛాన్స్ లేదు.
ఓకే, నా అబ్జర్వ్, ఢిల్లీ ఏలో రాకూడదు, ఢిల్లీ బిలో రాకూడదు. ఎందుకు? ఎస్బీఐ అని కూడా ఢిల్లీ రాకూడదు కాబట్టి. అలాగే సిలో కూడా ఢిల్లీ రాదు సార్. సో 3 పొజిషన్స్లో ఢిల్లీ రాదు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చున్నారు ఏంటంటే ఢిల్లీ 2 మెంబర్స్ అని చెప్పున్నారు కాబట్టి డెఫినెట్లీ ఢిల్లీ అనేది ఈ 2 పొజిషన్స్లో రావడానికి ఛాన్స్ ఉంది. సో ఢిల్లీ విల్ కమ్స్ ఎట్ దిస్ పొజిషన్ అండ్ దిస్ పొజిషన్స్, టూ పొజిషన్స్ రావడానికి ఛాన్స్ ఉంది సార్. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే ఢిల్లీ వెళ్ళే వాళ్ళు ఎస్బీఐ కాదు కాబట్టి సో ఎస్బీఐ ఇక్కడ కూడా రాదు. ఓకే, ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎస్బీఐ రావట్లేదు, ఇక్కడ ఎస్బీఐ రావట్లేదు, ఇక్కడ ఎస్బీఐ రావట్లా. సో ఎస్బీఐ 2 పొజిషన్స్లో రావాలని ఇచ్చారు కాబట్టి సో డెఫినెట్లీ ఎస్బీఐ విల్ కమ్స్ ఎట్ దిస్ పొజిషన్. ఓకే, ఎస్బీఐ విల్ కమ్స్ ఎట్ దట్ పొజిషన్ సార్. దెన్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో వీళ్ళిద్దరూ ఢిల్లీ. నెక్స్ట్ కండిషన్ అంటే యాక్సిస్ బ్యాంక్ ముంబై అని చెప్పారు. సో యాక్సిస్ బ్యాంక్ ముంబై అంటే ఎక్కడ ప్లేస్ చేసుకోవచ్చు? ఈ 2 పొజిషన్స్ ఢిల్లీ కన్ఫర్మ్ అయిపోయినాయి. ఈ 2 పొజిషన్స్ ఎస్బీఐ ఫిక్స్ అయిపోయినాయి. సో ఇంక యాక్సిస్ బ్యాంక్ రాయడానికి ఎక్కడ ఛాన్స్ ఉంది అంటే ఓన్లీ టాప్లో మాత్రమే ఛాన్స్ ఉంది. సో హియర్ వీఆర్ గోయింగ్ టు గెట్ యాక్సిస్ బ్యాంక్ అండ్ ముంబై వీఆర్ గోయింగ్ టు గెట్ హియర్. ఓకే, ఇక్కడ ముంబై వస్తుంది సార్. సో అబ్జర్వ్ చేయండి, ముంబై ఢిల్లీ ఈ 2 కంప్లీట్ అయిపోయినాయి. సో మిగిలిపోయినవి ఏంటంటే కోల్కతా పూణే ఉండిపోయింది. ఇక్కడ కోల్కతా రాకూడదని చెప్పారు కాబట్టి సో డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు గెట్ పూణే హియర్. సో హియర్ వీఆర్ గోయింగ్ టు గెట్ పూణే. ఇక్కడ పూణే వస్తే మిగిలిపోయింది ఏంటి సార్? కోల్కతా. సో కోల్కతా విల్ కమ్స్ ఎట్ దిస్ పొజిషన్. సో కోల్కతా ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసాం అనుకోండి సార్, యాక్సిస్ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ అయిపోయినాయి, ఇంకా హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఉంది. సో ఇక్కడ క్లియర్గా ఏం చెప్పారంటే ఇక్కడ హెచ్డిఎఫ్సి రాకూడదని చెప్పేశారు కాబట్టి డెఫినెట్లీ ఐసిఐసిఐ విల్ కమ్స్ ఎట్ దిస్ పొజిషన్. సో ఇక్కడ ఐసిఐసిఐ వస్తే సో రిమైనింగ్ హెచ్డిఎఫ్సి ఏదైతే ఉందో అది ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. That's it. This is the arrangement that we got from this question. So now we are going to answer the counter questions on this. Observe question number 11 here. Who among the following belongs to Mumbai? So Mumbai ఎవరు సంబంధించిన వాళ్ళంటే A. So that is there in option A. So question number 11 option A will be the answer. Question number 12. B belongs to which of the following city? So B belongs to which of the following city? Pune. So that is not given. Answer for this question will be none of this. Question number 13 here. Who among the following working in ICICI Bank? So E is working in ICICI Bank. So that's why answer for this question will be none of this. So question number 13 option E will be the answer. 14th one. Which of the following pair belongs to Delhi? So Delhi ki evara kalpistunnante D and E. So D and E is there in option B. So question number 14 option B will be the answer. Who among the following is working in SBI? సో ఎస్బీలో వర్క్ చేస్తుంది ఎవరు అంటే బి అండ్ సి. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ బి. సో క్వశ్చన్ నెంబర్ 15 ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. Observe the question number 16 to 20 they have given on mixed coding here. So first one they have given that what is the code for shoes. So what is the code for shoes they are asking here. So shoes is present in first statement and third statement. So we need to check here. So what are the things repeated here? GBK is not repeated here. MBK repeated and KBK repeated. KBK is not repeated. So shoes will be obviously MBK or KBK. That's what we can't decide. That's why answer for this question will be cannot be determined. So question number 16 option E will be the answer. Next, what is the code for table they asked? So table is present in the first అండ్ సెకండ్. ఈ రెండిట్లో టేబుల్ ఉంది సార్. సో ఆన్సర్ ఈ రెండిట్లో ఉండాలి. సో ఏంటంటే ఉన్నాయో చూద్దాం. జీబీకే ఎంబీకే ఉంది కానీ ఎంబీకే లాస్ట్లో కూడా ఉంది కాబట్టి ఎంబీకే ఆన్సర్ అవ్వదు. కేబీకే లేదు, ఏబీకే లేదు. సో ఆబ్వియస్లీ జీబీకే ఈస్ ద ఆన్సర్ ఫర్ టేబుల్. సో క్వశ్చన్ నెంబర్ 17 ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ ఎస్బీకే ఈజ్ ద కోడ్ ఫర్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్. ఎస్బీకే దేనికి కోడ్ అని అడుగుతున్నారు సార్. సో ఎస్బీకే ఈజ్ హియర్ అండ్ ఎస్బీకే ఈజ్ హియర్. ఈ రెండిట్లో ఎస్బీకే ఉంది కాబట్టి ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి? టేబుల్. ఇక్కడ టేబుల్ లేదు సార్. నెక్స్ట్ పేజ్. సో ఈ రెండిట్లో పేజ్ కామన్గా ఉంది. నెక్స్ట్ వన్ వాచ్. వాచ్ కూడా రెండిట్లో కామన్గా ఉంది. నెక్స్ట్ చైర్ లేదు. సో ఆన్సర్ ఏమవ్వచ్చు అంటే పేజ్ అండ్ వాచ్. పేజ్ కానీ వాచ్ కానీ అవడానికి ఛాన్స్ ఉంది ఎస్బీకే. దట్స్ వై హియర్ వీ కాంట్ ఫైండ్ ద ఆన్సర్ ఫర్ దిస్. దట్స్ వై కాంట్ బి డిటర్మిన్డ్ ఇస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 8.
Now observe question number 18 here. SBK is the code for which of the following? So SBK is code for which of the following అంటే ఒకసారి చూద్దాం సార్. SBK సెకండ్ దాంట్లో ఉంది, థర్డ్ దాంట్లో కూడా ఉంది. సో ఈ రెండిట్లో రిపీట్ అయిందా ఏంటేంటి ఉన్నాయి సార్? వాచ్ రిపీట్ అయింది, అలాగే పేజ్ కూడా రిపీట్ అయింది, కానీ పేజ్ ఫస్ట్ దాంట్లో కూడా ఉంది కాబట్టి సో పేజ్ అవడానికి ఛాన్స్ లేదు. సో SBK ఈక్వల్స్ టు వాచ్. సో క్వశ్చన్ నెంబర్ 18 ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ చైర్ దే ఆస్క్డ్. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ చైర్ అంటే చైర్ ఎక్కడెక్కడ ఉంది సార్? ఫస్ట్ దాంట్లో లేదు, సెకండ్ దాంట్లో చైర్ ఉంది, థర్డ్ దాంట్లో లేదు. సో చైర్ గురించి అబ్జర్వ్ చేస్తే సో ఎంబీకే అవ్వదు, ఎస్బీకే రెండిట్లో ఉంది కాబట్టి ఎస్బీకే అవ్వదు సార్. ఎంఎస్కే ఎక్కడ రిపీట్ అవ్వాలా, జీబీకే రిపీట్ అయిపోయింది సార్. సో ఆబ్వియస్లీ చైర్ ఈక్వల్స్ టు ఎంఎస్కే. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ సి. సో క్వశ్చన్ నెంబర్ 19 ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ పేజ్. సో పేజ్ కోడ్ ఏంటంటే పేజ్ ఇస్ రిపీట్ ఇన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ మూడిట్లోని పేజ్ ఉందంటే మూడిట్లో రిపీట్ అయిన వర్డ్ ఏంటి సార్? ఎంబీకే, ఎంబీకే అండ్ ఎంబీకే. సో ఆబ్వియస్లీ పేజ్ ఈక్వల్స్ టు ఎంబీకే. సో క్వశ్చన్ నెంబర్ 20 ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. Question number 21. How many such pairs of letters are there in the word temperature? So they have given the word called temperature here. Temperature. Each of which has as many letters between them in the word as in the English alphabet. So we'll count here. If you go for the numbers of it, 25, 13, 16, 5, 18, 1, 20, 21, 18, 5. సో 20 తర్వాత పెద్ద నెంబర్స్ ఏం లేవు సార్ ఇక్కడ. నెక్స్ట్ 5 తర్వాత 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 16, 17, 18. సో ఇది రావడానికి ఛాన్స్ ఉంది. సో పిఆర్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ హియర్. 16, 17, 18, 19, 20. సో పీటీ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. 16, 17, 18, 19, 20, 21. సో పియు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంకేం లేవు సార్. 5, 6, 7, 8, 9, 10, 11, 18, 19, 20. సో ఆర్ అండ్ టీ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. 18, 19, 20, 21. సో ఆర్ అండ్ యూ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఆర్ఎస్టియు. నెక్స్ట్ 1, 1, 2, 3, 4, 5. సో ఏ అండ్ ఈ కూడా రావడానికి ఛాన్స్ ఉంది సార్. నెక్స్ట్ 20 అండ్ 21, టీ అండ్ యూ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. టీయువిడబ్ల్యూ. 21 తర్వాత పెద్ద నెంబర్ లేవు, 18 తర్వాత పెద్ద నెంబర్ లేవు. సో till here we got total 7. Now if you observe here the reverse side, ఈ 5 తర్వాత 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. EFGHIJKLM. సో ఈఎం అనేది ఒక పేరు వచ్చింది సార్. నెక్స్ట్ వన్ ఆర్ఎస్టి, ఆర్టీ కూడా ఒక పేరు వస్తుంది. సో మొత్తం టోటల్ 9 వచ్చేసినాయి సార్. మనకు కావాల్సింది ఏంటంటే 8 more than 8. ఆబ్వియస్లీ more than 8 ఆన్సర్ పెట్టుకుంటే సరిపోతుంది. సో దట్స్ వై ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 21 ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. We may get more than this, but they clearly given more than 8. So answer for this question will be more than 8. So they have given that there are 7 members are here. So there are 3 generations in the family and 2 married couples are there. So G has 1 son and 1 daughter. B is the mother-in-law of A, they clearly said. So I am taking B is the mother-in-law of A. So B is the mother-in-law of A. Next they have given that F is the child of C and is not the sibling of D. G is grandfather of E. So G is grandfather అంటే ఇక్కడ జనరేషన్ లో రావడానికి ఛాన్స్ ఉంది. సో E will be comes in the next generation. Next, A is brother-in-law of D. So A is brother-in-law of D. So brother-in-law of D అవ్వాలి అంటే సో ఏ వాళ్ళ వైఫ్ కి బ్రదర్ అవ్వాలి సార్. సో A is brother-in-law of D and A has no sibling. Yes, A has no sibling. F and G are brothers. So we are going to get F and G are brothers here. Next, B is the spouse of G. Yes, we have given that. B is mother-in-law of G has 1 son and 1 daughter. So G has 1 son and 1 daughter will comes here. Next one,
B is the mother-in-law of A, F is the child of C. F is the child of C. So here we are going to get F is the child of C and is not the sibling of D. F is not the sibling of D. So this is what we got here. And G is the grandfather of E and A is the brother-in-law of D and A does not have any sibling. So A is not having any sibling. F and D are brothers. B is the spouse of G. Till here they have given this information and regarding D they haven't mentioned anything. If you observe here, F is a child of C and F is not the sibling of D. So till here the information regarding D is not given. Now we'll check the questions on this. What is the relation of B with respect to E? What is the relation of B with respect to E? Grandmother. So that is there in option B. So question number 22, option B will be the answer. Question number 23 they asked is how many male members are there in the family? Now if you observe here we can say this. G has one son and one daughter, they clearly mentioned, means here we are going to get G is daughter and D is son and A is the brother-in-law of A. So we can get this. So how many male members are there in the family? So male members ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో అంటే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ E and F are brothers అని ఇచ్చేసాడు కాబట్టి, సో టోటల్ 1 2 3 4 5 total we are having 5 male members in this. So question number 23 option D will be the answer. Question number 24 to 28. How many numbers are there which are divisible by 3 between P and V? So P ఇక్కడ ఉంది సార్. సో P కి V కి మధ్యలో, సో V ఇక్కడ ఉంది. సో P and V మధ్యలో how many numbers are there which are divisible by 3? Divisible by 3 ఎన్ని ఉన్నాయంటే 9, 6, 3, 9. So ఎన్ని ఉన్నాయి సార్ 4 ఉన్నాయి. That's why answer for this question will be option C. Question number 24 option C is the answer. Which among is the following element is 7th to the left of 13th element from the right? So 7th left, 13th right. ఏమవుతుంది సార్ ఇది 20th from the right hand side. So 20th from the right hand side ఏంటి అని అడుగుతున్నారు అనమాట. సో మనం చూసుకుంటే this is 5 letters and here we are having 5, here we are having 5, this is next 5. So 20th letter ఏమవుతుంది సార్ 7. So that is there in option B. Question number 25 option B will be the answer. Next, question number 26. What is the product of the number which is 9th element from the left and 16th element from the right hand? So what is 9th element from the left hand? So 4, 4 and 8, 9th one. So this is 7. So what is the product of the number which is 9th element from the left hand and 16th element from the right hand? So right hand is 16th element and here. So 4, 4, 4 and 4, 16th element is 9. So 7 into 9 is nothing but 63. That is there in option A. Question number 26, option A will be the answer. How many odd numbers are there which are immediately preceded by consonant, immediately followed by letter? So ఎలా ఉండాలంటే consonant odd letter ఉండాలి సార్. సో consonant odd number లేదు, consonant 0 ఉంది. Next one. Next consonant is P, odd number and letter లేదు. Next consonant is S, తర్వాత odd number లేదు. Next consonant is D and we are having number 3, odd number 3 and we are having letter called F. So D, B, F we can take here. Okay. Next consonant H, but this is not odd number. Next U vowel. Next one is V, 6 is even. Next is Z, 2 is even. Next is C, consonant and odd number letter. So I am going to get C3B also. So I am going to get C3B. So now I got 2 answers for this. So question number 27 option C will be the answer for this question. Now observe question number 28 here. What is the position of S with respect to one which is 10th element from the right hand? So 10th element from the right hand ఏముందో చూడమంటున్నాడు సార్. So 1 2 3 4 5, 1 2 3 4 5. So what is the position of S with respect to the one which is 10th element from the right hand? So 10th element అంటే ఓ దగ్గర నుంచి చూస్తే S యొక్క పొజిషన్ ఏంటి అని అడుగుతున్నారు సార్. సో 4 4 4 and 4
ఏ పొజిషన్లో ఉంది సార్? 16th లెఫ్ట్ పొజిషన్లో ఉంది. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి 16th టు ద లెఫ్ట్. సో క్వశ్చన్ నెంబర్ 28 ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్. Now question number 29 to 33, if you observe here, they are given that 12 people are sitting in two parallel rows containing 6 people each, such that they are equidistant from each other. In row 1, AV, UK, DS are sitting facing south. So ఇలా 2 rows లో ప్రెజెంట్ చేయమని చెప్పారు సార్ వీళ్ళని. సో రో 1లో ఎవరున్నారు, రో 2లో ఎవరున్నారు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. Now this is the data they have given. Now we are going to copy this data and according to that we are going to answer. So M faces the one who sits third to the left of A. 1, 2, 3. M faces the one who sits third to the left of A, and he does not sit adjacent to R. That means M పక్కన R రాకూడదు అనేది కండిషన్ సార్. సో M అటు ఇటు R రాదు. నెక్స్ట్ వన్, the immediate neighbor of E faces the immediate neighbor of A. So immediate neighbor of E faces immediate neighbor of A. So ఇది కండిషన్ సార్. So this is second condition. Now observe the third condition what they are given here. 3 persons sits between U and K. So U కి K కి మధ్యలో 3 persons ఉన్నారని ఇచ్చాడు. 1, 2, 3 U and K. And either U or K sits in extreme ends of the line. So ఇద్దరిలో ఒకరు మాత్రం extreme లో ఉండాలి. Either he will be or K will be. One of the person should be in the extreme. Next, fourth one. The one who faces K sits third to the left of R. The one who faces sits third to the left of R. 1, 2, 3. So ఈ పర్సన్ K కి ఆపోజిట్ లో ఉండాలని చెప్పాడు. The one who faces K sits third to the left of R. K ని ఎవరైతే ఫేస్ చేస్తారో R కి థర్డ్ లెఫ్ట్ లో ఉండాలి. నెక్స్ట్, only one person sits between I and T. T is facing one sitting on the immediate right of D. So T ఎవరిని ఫేస్ చేస్తున్నాడు అంటే, I'm writing here, T is facing one who is sitting immediate right of D. సో D కి ఇమీడియట్ రైట్ లో ఎవరైతే ఉంటారో ఆయన్ని T ఫేస్ చేస్తున్నాడని చెప్పారు సార్. నెక్స్ట్, లాస్ట్ స్టేట్మెంట్ దే హావ్ గివెన్ ఇస్ neither D nor S face R. సో D కి S కి ఆపోజిట్ లో R రాకూడదు. నెక్స్ట్, ఎయిత్ వన్, N and E do not sit adjacent to each other. N and E కలిపి రాకూడదు సార్. So these are the conditions they are given. Now we are going to arrange the questions according to this. So they clearly mention that row 1, in row IE are empty and are sitting facing north. So we'll కిందకి రావాలి సార్. IE, so I am writing here IE are MTN. So వీళ్ళు కింద రావాలి AVUKDS. So వీళ్ళు పైన రావాలి. So according to this we need to arrange here. Okay, so first we'll go with this 1, 2, 3, 4, 5, 6. Okay, now దేని నుంచి స్టార్ట్ చేస్తే ఆన్సర్ వస్తుంది అంటే, ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సార్. యూ అండ్ కేకి మధ్యలో 3 మెంబర్స్ ఉండాలి, అలాగే ఇద్దరిలో ఒకరు మాత్రం ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉండాలని ఇచ్చారు. ఓకే, సపోజ్ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్. నౌ దే హ్యావ్ గివెన్ దాట్ యూ అండ్ కే 3 మెంబర్స్ రావాలి. సో యూ కానీ కే కానీ ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో ఉండాలి సార్. సపోజ్ ఇఫ్ ఐ టేక్ కే హియర్ 1, 2, 3 ఐల్ గెట్ యూ హియర్, ఆర్ యూ ఇక్కడ రాసుకున్న కే ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది సార్. ఓకే, నౌ ఈ కండిషన్ ప్రకారం ఏంటంటే కేకి ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ఆర్కి థర్డ్ లెఫ్ట్లో ఉండాలి. సో సపోజ్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి. సో 1, 2 ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఆర్ హియర్. సో ఆర్కి థర్డ్ లెఫ్ట్లో ఉన్న వాళ్ళు కేకి ఆపోజిట్లో ఉండాలి. సో ఈ కండిషన్ మనం యూజ్ చేసుకున్నాం సార్. నెక్స్ట్ వన్ వీ గాట్ హియర్ ఈస్ ఏకి ఎవరైతే థర్డ్ లెఫ్ట్లో ఉంటారో వాళ్ళు ఎంకి ఆపోజిట్లో ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడు సపోజ్ నేను ఏ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి సార్. ఇఫ్ ఐ టేక్ ఏ హియర్, సో ఏకి ఆపోజిట్లో ఉన్న ఏ నుంచి థర్డ్ లెఫ్ట్లో, సో 1, 2, 3 ఇక్కడ ఐ నీడ్ టు గెట్ ఎం. సో ఎం ఇక్కడ రావాలి సార్. ఎం ఇక్కడ తీసుకుంటే ఆర్ పక్కన ఎం రాకూడదు అనేది కండిషన్ ఉంది. సో అక్కడ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. సో ఏ ఇక్కడ తీసుకుంటా, అప్పుడు ఏ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి. సో ఏకి ఆపోజిట్లో 1, 2, 3 ఐ గెట్ ఎం హియర్. సో ఆపోజిట్గా ఎం పక్కన ఆర్ రాలేదు కాబట్టి ఇష్యూ లేదు సార్. సో దిస్ ఈజ్ ఓకే. సో ఐ హ్యావ్ యూజ్డ్ ద ఫస్ట్ స్టేట్మెంట్ and we have used this one, and this is also completed. Next one,
నెక్స్ట్ వన్ వాట్ వీ నీడ్ టు ప్లేస్ హియర్. సో ఈకి ఆ ఏకి ఆపోజిట్లో అబ్జర్వ్ చేసుకుంటే ఈ షుడ్ కమ్ హియర్. సో ఈ ఇక్కడ తీసుకుంటే ఆర్ అదర్వైజ్ ఐ విల్ టేక్ ఐ అండ్ టీ హియర్. ఐకి టీకి మధ్యలో 1 గ్యాప్ ఉండాలని చెప్పారు. సపోజ్ ఇఫ్ ఐ టేక్ ఐ హియర్ అండ్ టీ హియర్, ఐకి ఎవరైతే టీకి ఆపోజిట్లో ఉన్నారో వాళ్ళు డీకి రైట్ సైడ్లో ఉండాలి. సో టీకి ఆపోజిట్లో ఉన్న వాళ్ళు డీకి రైట్ సైడ్లో ఉండాలంటే ఆర్ ఇక్కడ రావడానికి ఛాన్స్ లేదు. సో ఐఎమ్ టేకింగ్ దిస్ అవుట్. సో ఐ విల్ టేక్ టీ హియర్ అండ్ ఐ హియర్. ఇలా తీసుకుంటే టీకి ఎవరైతే ఆపోజిట్లో ఉన్నారో వాళ్ళు డీకి రైట్ సైడ్లో ఉండాలి. సో టీకి ఆపోజిట్లో ఉన్న వాళ్ళు డీకి రైట్ సైడ్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. అది ఇక్కడ తీసుకుంటే ఏమవుతుందంటే డీకి ఆపోజిట్లో ఆర్ రాకూడదని కండిషన్ ఉంది కాబట్టి డి ఇక్కడ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. సో ఐ హ్యావ్ టేకెన్ డి హియర్ అండ్ టీ హియర్. నెక్స్ట్ ఎన్ అండ్ ఈ పక్క పక్కన రాకూడదని ఇచ్చారు. సో కాబట్టి ఎన్ ఇక్కడ ఈ ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది సార్. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏకి నైబర్కి ఆపోజిట్లో ఈ నైబర్ రావాలని ఇచ్చారు. సో ఏ నైబర్కి ఆపోజిట్లో ఈ నైబర్ రావాలి. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఈ హియర్ అండ్ ద రిమైనింగ్ పర్సన్ ఎన్ హియర్. నెక్స్ట్ ఆర్కి ఆపోజిట్లో ఎస్ రాకూడదు. ఆర్కి ఆపోజిట్లో ఎస్ రాకూడదు అంటే ఎస్ ఎండింగ్లో వస్తుంది. సో మిగిలిపోయిన పర్సన్ ఎవరు అంటే వి. సో KDA VUS is the order for the first positions. TNIREM is the position for the second one. Now we are going to check the answers for this. Now observe question number 29. Who among the following faces V? So V never face chesaru ante R. So answer for this question will be R, option D. Next, who among the following sit at the ends of the rows? Ends of the rows lo unnadi evarante KSTM. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏంటంటే ఇచ్చారంటే కేఈ అయితే కాదు, టీఎస్. టీ ఎండింగ్లో ఉన్నాడు, ఎస్ కూడా ఎండింగ్లో ఉన్నాడు కాబట్టి సో టీఎస్ విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 30, ఆప్షన్ బి. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ సిట్స్ బిట్వీన్ డి అండ్ ఎస్? సో డికి ఎస్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటే 3 members ఆర్ దేర్. దట్స్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 31, ఆప్షన్ సి. Next, question number 32. Which of the following statements are true? I and E are immediate neighbors. I and E are immediate neighbors ante kaadu sir. N faces U. N faces U is also not the answer. There are 3 persons sitting between N and E. N ki E madhyalo 3 persons unnarante ledu. M faces immediate neighbor of V. M faces immediate neighbor of V ante adi kuda kaadu sir. So answer for this question will be none is true. So question number 32, option E will be the answer. Question number 33. Who among the following faces the immediate neighbor of S? So immediate neighbor of S ni ever face chestunaru ante E. So that is there in option C. So question number 33, option C will be the answer. Now observe question number 34. Only a few table or chair. So only a few table or chair. So I can go for some and some not. Only a few chair or lamp. Only a few chair or lamp. Next, no lamp is bottle. No lamp is bottle. Okay. Now first one, some table can be lamp. Some table can be lamp. Table lo konta part lamp loki రావచ్చా అంటే రావచ్చు సార్, రిస్ట్రిక్షన్ అయితే లేదు. సమ్ చైర్ క్యాన్ బి బాటిల్. సమ్ చైర్ క్యాన్ బి బాటిల్ రావచ్చు, ఎందుకంటే ఈ పార్ట్ తప్ప మిగతా దానికి రెస్ట్రిక్షన్ లేదు కాబట్టి. సో బోత్ 1 and 2 follows for this. So question number 34, option E will be the answer. Question number 35. Only gas is solid means I can write this as all solid or gas. I can write this as all solid as gas. So all solid as gas అని రాసినప్పుడు ఈ సాలిడ్ అనేది ఏదైతే ఉందో ఇది రెస్ట్రిక్టెడ్ పార్ట్, రెడ్ జోన్ పార్ట్. ఇది గ్యాస్ తో తప్ప ఇంకా దేంతో కూడా రిలేషన్ ఏర్పాటు చేసుకోలేదు. నెక్స్ట్, ఓన్లీ అ ఫ్యూ గ్యాస్ ఇస్ లిక్విడ్. ఓన్లీ అ ఫ్యూ గ్యాస్ ఇస్ లిక్విడ్. So we are going to have this. Next one, few liquid is hard. Some liquid is hard. So this is what the data given. First one, some solid is hard. Some solid is hard అవుతుందా? అసలు అవడానికి ఛాన్సే లేదు, ఎందుకంటే సాలిడ్ అనేది
ఓన్లీ కండిషన్లో ఉంది సార్. సమ్ లిక్విడ్ ఈజ్ గ్యాస్, సమ్ లిక్విడ్ ఈజ్ గ్యాస్. సో సమ్ లిక్విడ్ ఈజ్ గ్యాస్ అవుతుందంటే అవుతుంది సార్. అదే సమ్ లిక్విడ్ ఈజ్ సాలిడ్ అవుతుందంటే చెప్పలేము. దట్స్ వై ఓన్లీ 2 ఫాలోస్ హియర్. దట్స్ వై ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్. Question number 36 here. Some red or pink. So some red or pink. Only a few pink is gray. So only a few pink is gray. Next one, no gray is red. So they have given the distance between these two as no gray is red. So ఈ రెండిటికి no condition ఉంది, మిగతా వాటికి some condition ఉంది సార్. ఫస్ట్ వన్, ఆల్ గ్రే. ఇదంతా ఆల్ గ్రే అంటే ఇదంతా తీసుకోవాలి సార్. ఆల్ గ్రే బీయింగ్ పింక్ ఈజ్ అ పాసిబిలిటీ. మొత్తం గ్రే అంతా కూడా పింక్లోకి వచ్చేయచ్చు అని అడుగుతా ఉన్నాడు సార్. సో మొత్తం గ్రే అంతా కూడా పింక్లోకి వచ్చేయచ్చు అంటే ఆబ్వియస్లీ రెస్ట్రిక్షన్ అయితే లేదు. సో దేని వరకు రెస్ట్రిక్షన్ ఉంది? గ్రే రెడ్లోకి రాకూడదు, కానీ గ్రే అంతా కూడా పింక్లోకి వచ్చేయచ్చు. దట్స్ ఆల్ గ్రే బీయింగ్ పింక్ ఈజ్ అ పాసిబిలిటీ. ఎస్. నెక్స్ట్ వన్, ఆల్ పింక్ బీయింగ్ గ్రే ఇస్ అ పాసిబిలిటీ. మొత్తం పింక్ అంతా కూడా గ్రేలోకి వచ్చేయచ్చా అంటే రాకూడదు. ఎందుకు రాకూడదు? మొత్తం పింక్ అంతా రావడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇక్కడ రెస్ట్రిక్షన్ ఉంది, ఇక్కడ కూడా రెస్ట్రిక్షన్ ఉంది. ఎందుకంటే నో రెడ్ ఇస్ గ్రే కదా, కాబట్టి రెండు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ వన్ ఫాలోస్ హియర్. దట్స్ వై క్వశ్చన్ నెంబర్ 36 ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 37. ఓన్లీ అ ఫ్యూ ట్యాంక్స్ ఆర్ పైప్స్. Next, no pipe is vessel. Only a few tanks are pipes and no pipe is vessel. So this is what the statement given. First one, some tanks are vessels. Some tanks are vessels ఉన్నాయి అని చెప్తున్నాడు, లేవు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఆల్ ట్యాంక్స్ అంటే మొత్తం ట్యాంక్స్ కెన్ నెవర్ బి వెసల్స్. మొత్తం ట్యాంక్స్ ఎప్పటికీ వెసల్స్ లోకి వెళ్ళలేవు. ఎందుకు వెళ్ళలేవు సార్? ఇక్కడ ఈ రెస్ట్రిక్టెడ్ పార్ట్ ఉంది కాబట్టి, పైప్స్ అన్ని వెళ్ళలేవు కాబట్టి ఈ పార్ట్ కూడా వెళ్ళలేదు. అందుకే మొత్తం ట్యాంక్ వెళ్ళటానికి ట్రై చేస్తుంటే అవ్వదు. దట్స్ ఆల్ ట్యాంక్స్ కెన్ నెవర్ బి వెసల్స్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. That's why answer for this question will be only 2 follows. That's why option B will be the answer for question number 37. Next, question number 38. Only black or blue. That means all blue are black. All blue are black. Next, no black is white. Now, so here only blue they mentioned means, so obviously this is going to be in the red zone. Okay, now observe here, some black or white, some black are white. So no black is white అని ఇచ్చినప్పుడు some black or white అని మనం చెప్పలేము. Next, some blue can be white, some blue can be white. ఛాన్స్ లేదు సార్, ఎందుకంటే blue is in restricted part, it can't make any relation with the other things. That's why both 1 and 2 are wrong here. That's why neither 1 nor 2 follows for question number 38. Now observe question number 39 here. Which of the following words will be the last when the given words are arranged in according to English dictionary? So English dictionary ప్రకారం అరేంజ్ చేస్తే మీరు అబ్జర్వ్ చేస్తే QUADR. సో అన్నిట్లో QUADRI అన్నిట్లో కామన్ గా ఉంది సార్. ఈ లెటర్స్ వదిలేసి మిగతా లెటర్స్ చూస్తే దిస్ ఇస్ P, నెక్స్ట్ L, నెక్స్ట్ G, నెక్స్ట్ వన్ ఇస్ P అండ్ నెక్స్ట్ వన్ ఇస్ L. ఓకే, సో ఇందులో అడుగుతుంది ఏంటంటే ఇందులో వచ్చే లాస్ట్ వర్డ్ ఏంటని అడిగారు సార్. లాస్ట్ వర్డ్ ఏమవుతుంది? ఆబ్వియస్ గా ఫస్ట్ వర్డ్ G వస్తుంది, సెకండ్ అండ్ థర్డ్ L షేర్ చేసుకుంటాయి. సో P దగ్గరకు వచ్చేసరికి లాస్ట్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మళ్ళీ మనం చెక్ చేద్దాం సార్. P తర్వాత ఉన్న లెటర్ ఏంటి? A. ఇక్కడ P తర్వాత ఉన్న లెటర్ ఏంటి? H. సో PH ఏది ఫస్ట్ వచ్చేది? PA ఫస్ట్ వచ్చేది కాబట్టి అన్నిటికంటే లాస్ట్ లో వచ్చేది ఏంటి అంటే PH. సో దట్ మీన్స్ quadriphonic is the word which comes in the last position when you arrange them in dictionary order. Next one, if it is possible to make a meaningful word with third letter, what is the third letter here? P, fifth letter R, and ninth letter that is U, and 12th letter is E,
then which will be the third letter of the word? They're asking if it is possible to make any meaningful word with this, then what can be the third letter of the word? Mark N if no word can be formed, X if more than one word is formed. If it is possible to make a meaningful word from this, they are asking what can be the third letter of the word. So I can write this as pure. So in such case, what can be the third letter of the word? R. So that is there in option C. So question number 40, option C will be the answer.